నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా అంశాలపై స్పందించేందుకు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తన నివాసంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే నారా లోకేష్ జగ్గంపేట పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ ఇంటిపైకి వచ్చి భౌతిక దాడులకు పాల్పడ్డారని సూర్యచంద్ర తీవ్రంగా ఆరోపించారు. ఈ రకమైన దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా కూలదోయడమేనని ఆయన విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ అవినీతిని ప్రశ్నిస్తే ఇలా ఇళ్లమీదకు వచ్చి దాడులు చేయిస్తారా అని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేదా అని ఆయన నిలదీశారు. కోట్లాది రూపాయల విలువైన సహజ వనరుల అక్రమ రవాణాపై సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా దాడులకు తెగబడటం అత్యంత దారుణమన్నారు. అంతేకాకుండా టీడీపీ నాయకులే స్వయంగా తమ చొక్కాలను తామే చించుకుని తమపై తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని, అధికారంలో ఉన్నవారు చట్టాన్ని గౌరవించాలని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యచంద్ర డిమాండ్ చేశారు. గొడవ పెట్టుకుని రెండని పంపించడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి మేము జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి సమస్యల మీద ప్రశ్నించండి, మీ గలం వినిపించండి, మీరు అవినీతి మీద ప్రశ్నించండి, మాట్లాడండి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో జగ్గంపేటలో బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగిందే. మరి మేము మాట్లాడి సమస్యల మీద మాట్లాడి మరి అవినీతి దోచేస్తా ఉన్నారు, మట్టి దోచేస్తా ఉన్నారు, ఇసుక దోచేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి సమస్యను నేను ప్రజల్లోకి తీసుకువెళ్లి నారా లోకేష్ గారికి దృష్టిలో పెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే మా మీదకి కొట్టడానికి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని తోసి అంత రచ్చరచ్చ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కూటమి ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా మీకు? నా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే నా చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చోబెడతారండి ఎవరు గారు? మీరు మీకు చేతనైతే మీరు కౌంటర్ ఇవ్వండి. నేను చేసింది తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి అంటే నా దగ్గర పూర్తి ఆధారాలతో నేను పెట్టడం జరిగింది. 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మాట్లాడే సూర్యచంద్ర గొంతు నొక్కాలి, మరి గలం ఆపాలని చెప్పేసి మీరు కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా పొరపాటు. మీరు కేసులు పెట్టాలనుకుంటే నా ఇంటికి పంపించక్కర్లేదు. మీరు ఏ కేసు పెట్టినా సరే నన్ను జైలుకి పంపించాలన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ రకంగా తప్పుడుగా అణచివేయాలని చెప్పేసి మీరు అనుకుంటే తప్పనిసరిగా నేను జైలుకి వెళ్తాను. నెహ్రూ గారు మీ కక్ష తీర్చుకోవాలి. సూర్యచంద్ర అనేవాడు బాగా మాట్లాడుతున్నాడు, సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాడు, మేము చేసే అవినీతి అంతా బయట పెడుతున్నాడని మీకు కక్షగా బాధగా ఇబ్బందిగా ఉంటే మీ ఇష్టం జైలు పంపించండి, నేను సిద్ధం. పోలీసు వారు దీని మీద విచారణ చేసి నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.